వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామర్లు. విద్యల అనుభవం ఉందా? థియాలజీ అనుభవం ఉందా? లేదు. బ్యాక్గ్రౌండ్ అనుభవం ఉందా? లేదు. తెలివితేటలు ఉన్నాయా? లేదు. క్వాలిఫికేషన్ ఉందా? లేదు. ఇప్పుడు ఈ గాడిదకు వెనుక అనుభవం ఎట్లయితే లేదో పేతురు యోహానులకు కూడా ఏం అనుభవం లేదు. కానీ ఒక్కటి ఉంది, 13, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరితో ఉన్నారట? యేసు ప్రభుతో ఉన్నారంట. ఒక మాట చెప్తానండి, యేసు ప్రభు నీతో ఉన్నాడంటే ఖచ్చితంగా స్మెల్ తెలిసిపోతుంది. గొర్రెల మధ్యలో ఉండొచ్చేది ఏం స్మెల్ వస్తుందండి? అలా రాకెట్ సైన్స్లా చూడకండి, నాకు భయం. రోజా పూల మధ్యలో ఉండొస్తే ఏం స్మెల్ వస్తుంది? రోజెసా? లిల్లీ మధ్యలో ఉండొస్తే లిల్లీ స్మెల్ వస్తుంది. అర్థం కాని కొరకు చెప్తున్నా, వేరే అపార్థం చేసుకోవాలి. డ్రైనేజ్ నుంచి వస్తే ఏ స్మెల్ వస్తుంది? డ్రైనేజ్ స్మెల్ వస్తుంది. వీరు యేసు ప్రభుతో ఉన్నవారని గుర్తించారు. యేసు ప్రభు యూదా గోత్రపు కొద్దమా, వారి ధైర్యం చూసి హడలెత్తిపోయారట. ఈ గాడిదకున్న స్పెషాలిటీ ఏంటంటే, వేసుకొని దేవుని మోసుకొని బయలుదేరింది. డిఫరెన్స్ ఆటోమేటిక్గా ప్రాంతాల్లో కనిపిస్తుంది.